హాయ్ ఫ్రెండ్స్, మైండ్ బస్టర్ సిరీస్లో ఇది 8వ ఎపిసోడ్. ఒక వీడియో చూస్తే అది నిజమా ఫేకా మనకి ఎలా తెలుస్తుంది? ఏఐ టెక్నాలజీ వల్ల ఒక మనిషి చేయని పనిని కూడా అతడే చేసినట్టుగా చూపించవచ్చు. ఈరోజు డీప్ ఫేక్ డేంజర్ గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు మనం ఒక వీడియో చూస్తే అది నిజమని అనుకునేవాళ్ళం. ఒక పొలిటీషియన్ స్పీచ్, ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూ లేదా ఒక న్యూస్ క్లిప్, వీడియోలలో ఎవరో మాట్లాడితే అది నిజంగా వాళ్ళే మాట్లాడారని నమ్మేవాళ్ళం. కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా డేంజరస్ స్టేజ్కి చేరుకుంది. ఏఐ వల్ల ఒక మనిషి మాట్లాడని మాటలు కూడా అతడే మాట్లాడినట్టుగా చూపించవచ్చు. ఒక వ్యక్తి చేయని పనిని కూడా అతడే చేసినట్టుగా చూపించవచ్చు. ఒక ఫేక్ వీడియోతో ఒక మనిషి రెప్యుటేషన్ నాశనం చేయవచ్చు. ఈ టెక్నాలజీ పేరే డీప్ ఫేక్. డీప్ ఫేక్ అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీ కాదు, ఇది ఇప్పుడు ఒక డిజిటల్ వెపన్లా మారుతోంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది డీప్ ఫేక్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, ఎందుకు ఇది ప్రమాదకరం, డీప్ ఫేక్ని ఎలా గుర్తించాలి. డీప్ ఫేక్ అంటే ఏమిటి? డీప్ ఫేక్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నకిలీ వీడియోలు లేదా ఆడియోలు తయారు చేసే టెక్నాలజీ. ఏఐ ఒక వ్యక్తి యొక్క ఫేస్, వాయిస్, ఎక్స్ప్రెషన్స్, బాడీ మూమెంట్స్ అన్నిటినీ అనలైజ్ చేస్తుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి అసలు చెప్పని మాటలు కూడా అతడే చెప్పినట్లుగా వీడియో తయారు చేస్తుంది. ఉదాహరణకి, ఒక యాక్టర్ వీడియో తీసుకొని ఏఐతో అతని ఫేస్ని ఇంకొకరికి రీప్లేస్ చేయవచ్చు, లేదా ఒక పొలిటీషియన్ వాయిస్ని కాపీ చేసి ఫేక్ స్పీచ్ క్రియేట్ చేయవచ్చు. ఇది చూసే వాళ్లకు అది నిజమా ఫేకా అనే విషయం గుర్తించడం చాలా కష్టం. అందుకే డీప్ ఫేక్ టెక్నాలజీ చాలా డేంజరస్గా మారుతుంది. డీప్ ఫేక్ ఎలా పనిచేస్తుంది? డీప్ ఫేక్ టెక్నాలజీ వెనుక మెషిన్ లెర్నింగ్ మరియు న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. ఏఐకి ఒక వ్యక్తి గురించి చాలా డేటా ఇస్తారు. ఉదాహరణకి ఫొటోస్, వీడియోస్, వాయిస్ రికార్డింగ్స్. ఏఐ ఈ డేటాని అనలైజ్ చేస్తుంది. ఆ వ్యక్తి ఎలా మాట్లాడతాడు, ఎలా నవ్వుతాడు, ఎలా తల కదిలిస్తాడు అన్నీ నేర్చుకుంటుంది. ఇది నేర్చుకున్న తర్వాత ఏఐ అదే ఫేస్ మరియు వాయిస్తో కొత్త వీడియో క్రియేట్ చేస్తుంది. అందుకే డీప్ ఫేక్ వీడియోస్ చాలా రియలిస్టిక్గా కనిపిస్తాయి. కొన్ని డీప్ ఫేక్ వీడియోస్ చూస్తే ఎక్స్పర్ట్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. డీప్ ఫేక్ వల్ల వచ్చే ప్రమాదాలు. డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మొదటిది ఫేక్ న్యూస్. ఒక లీడర్ మాట్లాడని మాటలు కూడా అతడే చెప్పినట్టుగా వీడియో క్రియేట్ చేస్తే దేశంలో గందరగోళం కూడా రావచ్చు. రెండోది ఫైనాన్షియల్ ఫ్రాడ్. కొన్ని స్కామ్స్లో సీఈఓ వాయిస్ని డీప్ ఫేక్ చేసి ఎంప్లాయీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఈ అకౌంట్కి వెంటనే మనీ ట్రాన్స్ఫర్ చేయండి అని. ఎంప్లాయీస్ అది నమ్మి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ట్రాన్స్ఫర్ చేశారు. మూడోది రెప్యుటేషన్ డ్యామేజ్. ఒక వ్యక్తి చేయని పనిని కూడా డీప్ ఫేక్ వీడియో ద్వారా అతడే చేసినట్లుగా చూపించవచ్చు. ఒక ఫేక్ వీడియోతో ఒక మనిషి కెరీర్ కూడా నాశనం కావచ్చు. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. డీప్ ఫేక్ టెక్నాలజీ ఇప్పటికే రియల్ వరల్డ్లో యూజ్ అవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక కంపెనీలో సీఈఓ వాయిస్ని డీప్ ఫేక్ చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి కాల్ చేశారు, అర్జెంట్ పేమెంట్ చేయాలి అని. అది సీఈఓ వాయిస్ లాగానే ఉండడంతో ఎంప్లాయీస్ బిలీవ్ చేశారు. అందువల్ల వేల కోట్ల స్కామ్స్ కూడా జరిగాయి. పొలిటికల్ వరల్డ్లో కూడా కొన్ని ఫేక్ స్పీచెస్ క్రియేట్ చేశారు. అందుకే గవర్నమెంట్ కూడా ఇప్పుడు డీప్ ఫేక్ టెక్నాలజీని సీరియస్గా తీసుకుంటున్నాయి. డీప్ ఫేక్ని ఎలా గుర్తించాలి? డీప్ ఫేక్ వీడియోస్ చాలా రియలిస్టిక్గా కనిపిస్తాయి, కానీ కొన్ని చిన్న గుర్తుల వల్ల కనిపెట్టే అవకాశం ఉంది. అవి లిప్ సింక్ పర్ఫెక్ట్గా ఉండదు, మాటలు మరియు లిప్ మూమెంట్ మ్యాచ్ కాకపోవచ్చు, ఐ బ్లింకింగ్ సాధారణంగా ఉండదు, లైటింగ్ మిస్మ్యాచ్గా కనిపిస్తుంది, ఫేస్ లైటింగ్ మరియు బ్యాక్గ్రౌండ్ లైటింగ్ డిఫరెంట్గా ఉండవచ్చు, వాయిస్ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించవచ్చు. ఇవి కనిపిస్తే ఆ వీడియో డీప్ ఫేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇంటర్నెట్లో చూసే ప్రతి వీడియోని బ్లైండ్గా నమ్మకూడదు. మనం ఎలా సేఫ్గా ఉండాలి? డీప్ ఫేక్ వరల్డ్లో సేఫ్గా ఉండాలంటే ఒక సింపుల్ రూల్ ఫాలో చేయాలి. మీరు ఒక విషయాన్ని నమ్మే ముందు ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి.
ఏ వీడియో చూసినా సోర్స్ చెక్ చేయాలి. నమ్మకమైన న్యూస్ వెబ్సైట్స్ నుండే వెరిఫై చేయాలి. సెన్సేషనల్ వీడియో కనిపిస్తే అది నిజమా కాదా అని కన్ఫర్మ్ చేయాలి. ఇంటర్నెట్లో చూసే ప్రతి విషయం నిజం కాదు. ఏఐ టెక్నాలజీ మన జీవితాన్ని ఈజీ చేస్తోంది, కానీ అదే టెక్నాలజీ మిస్యూజ్ అయితే చాలా ప్రమాదం. డీప్ ఫేక్ టెక్నాలజీ మనకు ఒక ఇంపార్టెంట్ లెసన్ చెప్తుంది. డిజిటల్ వరల్డ్లో చూడటం అంటే ఇక నమ్మడం కాదు, మనకు క్రిటికల్ థింకింగ్ అవసరం. ఏ వీడియో చూసినా ఇది నిజమా అని ఒకసారి ఆలోచించాలి. అప్పుడు మాత్రమే మనం మిస్ఇన్ఫర్మేషన్ నుండి సేఫ్గా ఉండగలం. మీరు ఇంటర్నెట్లో ఏ వీడియో చూసి ఇదే నిజం అని మోసపోయారు? ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ మైండ్ బూస్టర్ సిరీస్లో ఆల్రెడీ మనం 7 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మీకు కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. లేదా మన మిస్టర్ మైండ్ సెట్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మిస్టర్ మైండ్ సెట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ నుండి వచ్చే కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలా చేయడం వల్ల మీకు మన కొత్త వీడియోలు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి.